సాంబశివరావు గారు నమస్కారం. మీకు డిబేట్లో పాల్గొన్న పెద్దలకి అదేవిధంగా సోదరు స్వాతి గారికి నమస్కారం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, విజయసాయి రెడ్డి A2 కానివ్వండి మాట్లాడుతుంటే చాలా ఆశ్చర్యంగా ఉంది. సాంబశివరావు గారు పరువు పోయిందంట. 5 సంవత్సరాల పాటు రాష్ట్రం, తెలుగు రాష్ట్రంలోని ఆంధ్రప్రదేశ్ పరువు తీసింది ఈ నాయకులే. సాంబశివరావు గారు నట్టేట యావత్ భారతదేశంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా పరువు తీసిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే ఈ A1 A2 అని మరోసారి చెప్తున్నా. సాంబశివరావు గారు ఇక్కడ ఏం జరుగుతుందో అంటే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా అవటం, ఎన్డీఏ కూటమి బలమైన సీట్లు గెలుచుకొని అత్యధికంగా కూర్చోవటం జగన్మోహన్ రెడ్డికి ఇష్టం కాలేదు. సాంబశివరావు గారు ఏదైతే రాష్ట్రం పరిస్థితులు అర్థం చేసుకోవటానికి ఎన్నొప్పులు చేశాడో తెలియదు, ఎక్కడ తాకట్టు పెట్టాడో తెలియదు, ఎలా తయారు చేశాడో తెలియని పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారు మంత్రులకి ఎమ్మెల్యేలకి ఒక పిలిపిచ్చారు. సాంబశివరావు గారు 100 రోజులు స్టడీయింగ్ పీరియడ్, 100 రోజులు ఎక్కడెక్కడ ఏమేమి అక్రమాలు జరిగినాయి, దీన్ని సెటిల్ చేసుకోవడానికి తీసుకోవాల్సిన పరిస్థితులు ఏంటి, బడ్జెట్ ఏంటి, వ్యవస్థ ఏంటి, కేంద్రానికి ఎలా అనుసంధానం చేయాలి, ఒక మంత్రి గారిని, ఒక ఎంపీ గారిని, ఒక కేంద్ర మంత్రికి అనుసంధానం చేస్తూ మ్యాపింగ్ చేస్తూ అధికార యంత్రాంగాన్ని నడిపిస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు సమీక్షల పేరుతో తన తాడేపల్లి ప్యాలెస్ లో 4 రోజులు కూర్చున్నాడు. సాంబశివరావు గారు ఏంటయ్యా ఈ 4 రోజులు అతను కూర్చుందంటే తన వర్గం జనాన్ని రెచ్చగొట్టండి, మీకెందుకు తెలుగుదేశం పార్టీలో ఉన్న వాళ్ళని రెచ్చగొట్టండి, ఏదో ఒకటి చెయ్యండి, జరిగింది జరిగినట్టుగా, జరగంది జరిగినట్టుగా అభూత కల్పన చెయ్యండి, మీకెందుకు బురదేసేయండి, ఒక బకెట్ బురదేసేయండి, కడుక్కోవాల్సిన బాధ్యత వాళ్ళది కదా, మీకెందుకు ఆ బురద మీరు వేసేయండి అని చెప్పి ఈ రోజు బురదేయటం మొదలుపెట్టారు. సాంబశివరావు గారు మా గౌరవనీయ హోంమంత్రి గారు మీడియా ముందు వాళ్ళు ఒకే ఒక క్వశ్చన్ అడిగారు. ఆమె కూడా ప్రభుత్వం బాధితురాలే, అక్కడ కూర్చున్న స్వాతి గారు ప్రభుత్వం బాధితురా, ఆ ప్రభుత్వం గత ప్రభుత్వం బాధితురాలే, మేము ఆ ప్రభుత్వం బాధితురాలవే. ఈ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం బాధితులు కాని వాళ్ళు ఎవరూ లేరు. సాంబశివరావు గారు అందరి పరువురా నెట్టేట ముంచింది కేవలం అతను జగన్మోహన్ రెడ్డి అని మరోసారి తెలియజేస్తా ఉన్నా. మా హోంమంత్రి గారు ఒకే ఒక్క మాట అడిగారు, 36 మంది చనిపోయారని చెప్తున్నారు, ఇదేదో ఆ కేసు ఈ కేసు అంటున్నారు, దయచేసి ఆ 36 మంది వివరాలు ఇవ్వండి సార్ అన్నారు. ఇంతవరకు ఆన్సర్ లేదు. ఎవరా 36 మంది, ఎక్కడి నుంచి జరిగింది ఆ 36 మంది? ఎప్పుడో వాళ్ళ నాన్నగారు చనిపోయినప్పుడు రాష్ట్రంలో ఏ మూల ఎవరు చనిపోయినా వాళ్ళ ఖాతాలోనే వేసుకున్నట్టు ఈ రోజు రాష్ట్రంలో ఏ మూల ఏం గొడవ జరిగినా, ఏ మూల ఎవరు చనిపోయినా, ఏ మొగుడు పిల్లలు కొట్టుకున్నా, అన్నదమ్ములు కొట్టుకున్నా, దోస్తులు వ్యాపార గొడవల్లో కొట్టుకున్నా తీసుకొచ్చి తెలుగుదేశం పార్టీ ఖాతాలో వేయటం అలవాటైపోయింది. సాంబశివరావు కాదు, ఇది ఇవాళ కొత్త కాదు. ఆ రోజు ఆ మహానుభావుడు రాజశేఖర రెడ్డి చనిపోయినప్పుడే చనిపోయిన వాళ్ళందరినీ తీసుకొచ్చి ఆ ఖాతాలో వేశారు, మా నాన్నగారి కోసం వీళ్ళంతా చనిపోయారు అని. ఈ రోజు కూడా అదే పద్ధతి అవలంబిస్తా ఉన్నాడు ఈ జగన్మోహన్ రెడ్డి. ఇతను ఎంత క్రూరత్వం అంటే 35 రోజులు కాలేదు ప్రభుత్వం ఏర్పడి రాష్ట్రపతి పాలన పెట్టాలంట. ఇతనంట ఢిల్లీలో ధర్నా చేస్తారంట. సాంబశివరావు గారు ఏ రోజైనా ఢిల్లీలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమస్యల గురించి ఒక్కసారి మాట్లాడారా? సాంబశివరావు గారు ఒక్కసారి ప్రెస్ ముందుకు వచ్చాడా? ఇదిగో నేను ఢిల్లీ వచ్చా, నా కేసుల సంగతి కాకుండా నేను పలానా పని మీద ఢిల్లీ వచ్చాను ఒక్కసారి మాట్లాడారు సాంబశివరావు గారు. ఈ వ్యక్తి ఈ రోజు అంట ఢిల్లీ వెళ్ళాడంట. ఇంకొక విషయం చెప్తున్నా సాంబశివరావు గారు, ఇందాక మీరు అన్నారు ఇది 100% నిజం. ఇతను అక్కడ ఉన్న ప్రతిపక్ష పార్టీలన్నింటినీ కూడా సంప్రదించాడు, ఎవ్వరూ కూడా ఇతనితో రావడానికి సుముఖత వ్యక్తం చేయలేదు. అసలు ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వం పూర్తిగా సెట్ అయితే కాలేదు, మీరు ఇలా బురదేయటం కరెక్ట్ కాదని కొంతమంది ఢిల్లీలో ఎంపీలు వీళ్ళకి తెలియజేయగా ఏం చేయాలో అర్థం కాక చేతులు కడుక్కుంటున్నా పిచ్చుకుంటున్న పరిస్థితి. సాంబశివరావు గారు ఇందాకేదో పెద్దలు కొండబద్దలు సుబ్బారావు గారు చెప్పారు, సార్ వీళ్ళు దొంగలో గజ దొంగలో కాదు సార్, ఆడపిల్లల జీవితాలు కొల్ల కొడుతున్న కొంటె దొంగలు సార్. ఈ కొంటె దొంగల పార్టీని ఖచ్చితంగా కట్టడి చేసే బాధ్యత మన తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం మీద ఉంది సార్. ఖచ్చితంగా వీళ్ళని కట్టడి చేస్తాం, ఆడపిల్లలనే కాదు వీళ్ళ చేతిలో ఉన్న ప్రతి ఒక్క బాధితుల్ని రక్షిస్తాం. సాంబశివరావు గారు చాలా దారుణం. సాంబశివరావు గారు చంద్రబాబు నాయుడు గారు వారానికి ఒకసారి పార్టీ కార్యాలయానికి వచ్చి అర్జీలు తీసుకుంటామంటే సమయం సరిపోవట్లేదు. సాంబశివరావు గారు అన్ని అరాచకాలు చేశారు వీళ్ళు రాష్ట్రంలో. ప్రతి ఒక్కళ్ళు అర్జీలు తీసుకొని తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వస్తున్నారు. రోజు దానికోసం మంత్రుల్ని పెట్టి రోజుకొక మంత్రిని డ్యూటీ వేసి, మా బోటోలను ఒక డ్యూటీ వేసి అర్జీలు తీసుకొని సంబంధిత శాఖకి ఇచ్చి చేయమంటే కుప్పలు కుప్పలు పేరుకుపోయినాయి. సాంబశివరావు గారు అసలు రాష్ట్రాన్ని ఈ విధంగా తయారు చేశారా అని చూస్తే
మా పరువు పోతుంది సాంబశివరావు గారు. పక్క దేశాల్లో ఉన్న స్వాతి గారు లాంటి వాళ్ళు కానీ, పక్క రాష్ట్రాల్లో పనిచేస్తున్న బెంగళూరులో, ఢిల్లీలో, చెన్నైలో, అదేవిధంగా హైదరాబాద్లో పనిచేస్తున్న ఐటీ ఉద్యోగులు కానీ మేము ఆంధ్రప్రదేశ్ అని చెప్పుకునే దమ్ము ధైర్యం లేక తలదించుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చారు సాంబశివరావు గారు వీళ్ళు. ఈ రోజు మళ్ళీ దాన్ని సరిదిద్ది ఆంధ్రప్రదేశ్ అంటే మేము ఆంధ్రప్రదేశ్ అని తలకాయ ఎత్తుకునే పరిస్థితికి తీసుకురావడానికి కష్టపడతా ఉంటే బకెట్లు బురద తీసుకొచ్చి మా మీద వేస్తున్నారు ఈ కొంటె దొంగలు సాంబశివరావు గారు. ఆడపిల్లల జీవితాలతో ఆడుకునే ఈ కొంటె దొంగలందరూ ఈ పార్టీలో ఉన్నారు సాంబశివరావు గారు. వీటిని మీద ఖచ్చితంగా చర్యలు తీసుకుంటాం, ఎంత దాకైనా పోరాడతాం. ఏదో వాళ్ళ సొంత బ్లూ పత్రిక ఉందో, బ్లూ మీడియా ఉందో అని ప్రభుత్వం మీద విషం కక్కుతా కూర్చుంటే చూస్తూ ఊరుకోమని మరొకసారి తెలియజేస్తున్నా సాంబశివరావు గారు. రాకేష్ గారు, మీరు చెప్పింది వాస్తవం. అంటే